దాదాపు 4,000 కోట్ల పైచిలకు అమౌంట్ తోటి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని 1000 కోట్లకి ప్రైవేట్ పరం చేస్తాను, అంతేకాదు దానికి అనుబంధంగా ఉన్న ల్యాండ్స్ వాళ్ళకి కావాల్సి ఉంటే 99 పైసలకి ఇస్తాను అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నాం. దీనికి మేము సంపూర్ణంగా వ్యతిరేకం. ఎందుకంటే రామాయపట్నం మన ప్రజలకి సంబంధించింది, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది, ఇది మత్స్యకారుల యొక్క సొత్తు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్ట్ అనేది రావాలా, కంప్లీట్ కావాలా, ప్రజలకే ఉండాలా, ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడ అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రామాయపట్నం కోసం ప్రజలు ఎవరైతే తమ పొలాలు ఇచ్చారో లేదా కొన్ని గ్రామాలు అక్కడి నుంచి ఖాళీ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన నష్టపరిహారం ఇవ్వాలా. రామాయపట్నం పోర్టుకి ఆనుకుని వస్తున్న ప్రాజెక్ట్స్ బీపీసీఎల్ కావచ్చు లేదా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఈరోజు భూముల అక్విజిషన్ జరుగుతూ ఉంది, భూములు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వాళ్ళందరికీ కూడా సరైన కాంపన్సేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఎవరైతే ఎన్నో రోజులుగా పంట వేసుకొని పండించుకున్నారో వాళ్ళకి కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కోరుతున్నాము. అంతేకాదు ఎవరైతే ఈ పొలాలు ఇస్తున్నారో లేదా ఏరియా స్థలాలు ఇస్తున్నారో ఆ కుటుంబాలకి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఈ పోర్టుకు సంబంధించిన వాటిలో కావచ్చు లేదా అక్కడ అనుబంధంగా వస్తున్న కంపెనీలలో కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇల్లు అక్కడ పోగొట్టుకుంటున్నారో వాళ్ళకి పునరావాసం కల్పించే విధంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మీరు ప్రైవేట్ పరం చేస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఆదుకోరు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తీసి తప్పకుండా ప్రైవేట్ పరం చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలెవరు ఒప్పుకోరు. కాబట్టి దాన్ని మానుకుంటే మంచిది. ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విశాఖపట్నం పోర్టు మన హక్కు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఈరోజు దాన్ని ఒక పక్క అమ్మేదానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం.